హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ దేవి రమేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నేను ఇవాళ అయితే ఇంకా దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇద్దరు పిల్లలకి కూడా. సో అందుకని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పని అయితే ఉండదు కాబట్టి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే హాలిడేస్లో మాత్రమే పిల్లలకి టిఫిన్ అయితే పెడతాను అనమాట. స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి టిఫిన్ తినే అంత టైము ఉండదు, నాకు కూడా కుక్ చేసే అంత టైం కూడా ఉండదు. ఎందుకంటే 8:30కే ఇద్దరు కూడా 8:30 బిలోవే ఇంకా కాలేజ్కి స్కూల్కి ఇద్దరు వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా నాకు అంత టైం ఉండదు అనమాట. వాళ్ళు కూడా ఇంకా కంగారుగా తినరు. సో ఇలా సండే కానీ లేదంటే ఎప్పుడైనా హాలిడేస్ ఉండేటప్పుడు మాత్రమే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు అయితే బొంబాయి చట్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట. శనగపిండితో చేస్తారు కదా అది. ఇంకా దోశలు వేసుకుంటున్నాను. దోశల్లోకి కాంబినేషన్ అయితే బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవాళ అయితే మనకి నవరాత్రుల్లో 8వ రోజు అనమాట. సరస్వతీదేవి రూపం అనమాట ఇవాళ. సో సరస్వతి ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే దేన్నైనా సాధించుకోవచ్చు. అంటే సరస్వతి మీన్స్ జ్ఞానం అండి. జ్ఞానం ఉంటే మనకి ఇంకేం లేకపోయినా సరే ఇంకా అష్టైశ్వర్యాలను మనకి తెచ్చిపెడుతుంది అనమాట. సో కాబట్టి అందరూ కూడా పిల్లల్ని క్రమశిక్షణగా పెంచుకొని బాగా చదివించుకోవాలని అనుకుంటారు. ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ప్రిపేర్ అయిపోయింది కదా. సో వీళ్ళకి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి ఇంక బ్రేక్ఫాస్ట్ పెట్టేశాక మా హస్బెండ్ కూడా ఉన్నారు, ముగ్గురికి కూడా ఇంక పెట్టేశాక ఇంక ఎండ అయితే బయట చాలా బాగానే వస్తుంది. అందుకని బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోయినాయి. ఇంక తీసుకువెళ్ళి ఇంకా ఆరేయటం. ఇంక మేడపైకి అయితే వచ్చేసాం. మన గడ్డి గులాబీలు అయితే చూసారా ఎన్ని పూసాయో. ఇంక బట్టలు అయితే ఆరేసేసుకొని ఇంకా ఎండ చూసారా ఎంత బాగా కనబడుతుందో. ఇంక చెప్పులు అయితే వేసుకున్నాను కాలు కాలకుండా ఉంటాయని. సో బట్టలు కూడా అన్నీ ఆరేసేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాను అనమాట. ఇంకా దేవి నవరాత్రి ఇంకా ఈరోజు నవరాత్రిలో 8వ రోజు సరస్వతి రూపం కదా. అయితే మా ఊరు పంతులు గారు అయితే నాకు వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. సరస్వతి పూజది పిల్లలతో. అది షార్ట్స్లో ఉంటుంది. మీరు ఒకవేళ చూడనట్లయితే ఒక్కసారి వెళ్ళి చూడండి. అది చూశాక నాకు అనిపించింది ఏంటనంటే నా చిన్నప్పటి రోజుల్లో తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ పెద్దలకు కానీ ఎలా మనం రెస్పెక్ట్ చేయాలి అన్నది మనకి చాలా వరకు ఈ పూజల రూపంలోనే మన పల్లెటూరుల్లో చాలా చక్కగా వివరంగా వివరించేవారు. ఇప్పుడు పిల్లలకి ఇలా చెప్పేవాళ్ళే అసలు లేరండి, కరువైపోయారు అసలు. ఇప్పుడు పిల్లలకి భయం తెలియదు, భక్తి తెలియదు, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలియదు, ఇంకా అసలు ఏమీ తెలియదు. నాకు ఆ వీడియో చూడగానే ఒక్కసారి నా చిన్నతనానికి అయితే వెళ్ళిపోయాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నిన్న కూడా నాకు అమ్మవారి సారే వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. అది చూసి అసలు నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, అమ్మవారే నా దగ్గరికి వచ్చిందని చెప్పి ఇంక చాలా అంటే చాలా మురిసిపోయాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఈ విధంగా అంటే మన మీద అమ్మవారి దయ కరుణ కటాక్షం ఉంటే ఇంకా అమ్మ ఇంకా గిన్నెలు కడగడం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంక మార్నింగ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంకా స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇవన్నీ మళ్ళీ ఈవినింగ్ వంట చేయగానే మళ్ళీ స్టవ్ పాడైపోతుంది. ఇంకా ప్రతిదీ కూడా ఎలా అనిపిస్తుందంటే ఏంట్రా బాబు ఎన్నిసార్లు చేయాలి, ఒక్క పూటైనా సరే రెస్ట్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మనసుకి. బట్ అవన్నీ జరిగేవి కాదు. సో ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా అరటికాయ కర్రీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ. ఇంకా నవరాత్రులు కదా, నాన్ వెజ్ అయితే కుక్ చేయట్లేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా వెజ్ కర్రీసే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అరటికాయ కర్రీ టమాటో వేసి చేసుకొని దాంట్లో ఒక టమాటో వేసి 1 స్పూన్ పంచదార వేసుకుంటే
టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నప్పుడు ఇలా దసరా వచ్చింది పండగ అని అంటే చాలా సంతోషం, చక్కగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అసలు ఆడుకోవడం అంటే ఏంటో తెలియడం లేదు. 24 గంటలు ఇంకా మొబైల్, ఇంకా ఆ 4 గోడలకి మధ్యన అంకితం అయిపోయి ఇంకా అసలు పిల్లల ఆట, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ ఉండటం లేదు. ఇంక వీళ్ళకి సరదా కూడా లేదు. ఎప్పుడూ ఒకటే దీనిగా ఉంటుంది లైఫ్. వాళ్ళకి మనకున్న సంతోషాలు కూడా వాళ్ళకి తెలియదు అసలు. దీన్ని అయితే ఎవరు చేంజ్ చేయలేరు, ఎందుకంటే ప్రపంచం అంతా అలాగే ఉంది. ఇంకా అరటికాయ కర్రీ కోసం నేను చూపిస్తున్న విధంగా అరటికాయలను తొక్కలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. దీంట్లోకి ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా అరటికాయలు అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా. ఇంక స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పోపు దినుసులు, ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి అవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయాక అప్పుడు అరటికాయ బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గాక అప్పుడు ఉప్పు, కారం సరిపడేట్టుగా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుంటే ఇంక ఈ రెసిపీ అయితే అయిపోతుంది. మూత పెట్టుకున్నాక ఒక్క 15 నిమిషాల ముందు మనం ఏం చేయాలనంటే ఒక టమాటా తీసుకొని ఆ కాయల క్వాంటిటీకి తగ్గట్టుగా, నేనైతే 3 కాయలు తీసుకున్నాను కదా చిన్నవి, సో దానికి ఒక చిన్న టమాటా అయితే తీసుకొని దానికి యాడ్ చేసేసుకున్నాను. వేసుకొని 1 స్పూన్ పంచదార కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చారు కూడా మరిగిపోయింది, సో ఇది కూడా తాలింపు వేసేసుకున్నా. ఇంకా వామ్ చారు అయితే పోపు వేసుకున్నాను అనమాట. వామ్తోని నోటికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా కర్రీ కూడా ఇంకా అయిపోతుంది. ఇంకా టమాటా వేసేసి 1 స్పూన్ పంచదార అయితే వేసుకొని దించుకుంటే ఇంక పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంక పిల్లలకి అయితే లంచ్ పెట్టాలి. ఇంక మా హస్బెండ్ అయితే మజ్జిగ తాగేసి సరిపెట్టేస్తా అన్నారు. లంచ్ అయితే ఏం చేయరంట, ఆయనకి ఇంకా ఆకలిగా లేదు అనేసి అన్నారు. సో ఆయన కోసం మజ్జిగ అయితే కలుపుతున్నాను. ఇంక ఈవినింగ్ వచ్చేసి పకోడీ అయితే చేసుకున్నాను అనమాట, ఆనియన్ పకోడీ. ఇంక పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా ఈవినింగ్ టైం కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ప్రిపేర్ చేసేంత ఓపిక కూడా ఉంటుంది. సో చేసుకోవడమే, ఇంకా వాళ్ళకి ఇష్టంగా పెట్టుకోవడమే ఈ హాలిడేస్ అన్ని రోజులు కూడా. నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్స్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, మళ్ళీ వీడియో పెట్టాలి అని అనిపించేలా ఉంటుందన్నమాట. సో ఓకే అండి, బాయ్, లవ్ యూ ఆల్. ఇంకా దసరా హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయండి. బాయ్.